సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. సో చంద్రబాబు గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం 5 ఫైల్స్ మీద అయితే సంతకాలు చేశారు. మొదటగా డిఎస్సి మీద చేశారు. ఏమనిపిస్తుంది మీకు? డిఎస్సి చాలా రోజులు బట్టి చేయవలసింది, మన జగన్ సార్ చేయలేదు. దాన్ని చాలా లేట్గా చేశారు. అసలు దాన్ని ఊసే ఎత్తలేదు. బాబు గారు రాగానే డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారు. దీనివల్ల ఏమో నిరుద్యోగులకి బాగా ఉద్యోగాలు వస్తాయని చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మిగతా 4 ఫైల్స్ మీద అంటే ఎక్స్ట్రాగా 4 ఫైల్స్ మీద కూడా సంతకాలు చేశారు. మొత్తం 5 ఫైల్స్ మీద సంతకాలు చేశారు. అంటే ఏమనిపిస్తుంది ఈ మార్పు ఒక్కసారి? అదే చాలా బాగుంది సార్. ఇప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్లోనే ఓన్లీ 5 రూపీస్కే భోజనాలు పెడుతున్నారు. దానివల్ల ఏమో రిక్షా వాళ్ళు, లేబర్స్ చాలామంది కడుపు నిండగా భోజనం చేస్తున్నారు. అది ఒక మంచి కార్యక్రమం. కానీ అలాంటి కార్యక్రమం ఈ ఆపేయడం వల్ల చాలామంది చాలా సఫర్ అయ్యారు. అమ్మ పెట్టనివ్వదు అని ఏదో సామెత ఒకటి ఉంది. తినదు అలాగ అయిపోయింది. అది ఇప్పుడు బాబు గారు వచ్చి 5 రూపీస్కి అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడానికి సంతకం పెట్టారు. అలాగే మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చాలా దారుణం అండి. అది అసలు ఉండకూడదు. సొమ్ము ఒకటిది, షోక్ ఒకటిది, ఇలాగ అయిపోయింది. అది ఎవరి ఆస్తి వాళ్ళది. ఇప్పుడు నా ఆస్తి అంటే మా తాతలది, ముత్తాతలది, వాళ్ళ పేర్ల మీద ఉండాలి. అదేమో వాళ్ళ పేరు మీద ఉండి మనం జెరాక్స్లు పెట్టుకొని ఇవన్నీ చాలా న్యూసెన్స్ సార్. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా దారుణమైన రూలింగ్ జరిగింది. కాకపోతే పాపం పండింది అనుకుంటాను. దానివల్ల ఏమో మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళు. దీనికి ముఖ్య కారణం మన ఎన్డీఏ అలయన్స్ సార్. అందులోని మెయిన్ ముఖ్య పాత్ర మన పవన్ కళ్యాణ్ గారు. అందరినీ తన పార్టీ నష్టపోతుంది అన్నా సరే అందరినీ కలుపుకొని సెంట్రల్లోని బీజేపీని కూడా కొద్దిగా మాట్లాడి వాళ్ళని ఒప్పించి అంత పెద్ద లెవెల్లో ఉన్న సరే అదే మోడీ గారు వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఇలాగా కూటమిలోని పదవిలోకి రావడానికి చాలా బాగా చేశారని చాలా ఆనందం అనిపించింది. అదే ఒకవేళ ఓట్లు చీలిపోతే ఈ ప్రభుత్వం వచ్చేది కాదు. లాస్ట్ 5 ఇయర్సే బాబు గారికి ఒక ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇవ్వాల్సింది. ఇచ్చేసి ఈ పార్టీకి మనకి దరిద్రం ఉండేది కాదు. అన్ని 13 జిల్లాల్లో, పాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని లెక్కలు వేసుకొని అధికారం స్వీకరించిన వెంటనే 5 మీద సంతకాలు పెడతామని చెప్పారు. సంతకాలు పెట్టారు. సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు, అదేవిధంగా వాటి బడ్జెట్, వాటి తాలూకా ఫైనాన్షియల్ సిస్టము, అలాగే ప్రజలకి లేదా యువతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ టైంలోపు దాన్ని ప్రజలకు అందజేస్తారు, వీటన్నింటి మీద కూడా ప్రజలకు ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ ఉంది. కానీ ప్రభుత్వం ఇంకా వాటికి లోతుకి వెళ్ళలేదు. సంతకం అయితే పెట్టారు. ఇంక వాటి మీద వాళ్ళు కూడా టైం తీసుకొని కొంచెం చర్చించి సరైన సిస్టమ్ ఏ విధంగా అయితే దాన్ని నడపాలి, 5 వాటి మీద ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏదంటే ఫస్ట్ మెగా డిఎస్ అన్నారు. మెగా డిఎస్ 16,237 పోస్టులు అని చెప్పారు. ఓకే, సంతోషము. ఇంకా దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఏ జిల్లాల్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి, ఎస్జిటి ఉన్నాయి, పీజీటీ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. వాటన్నింటి మీద స్పష్టమైన లెక్కలు కూడా ఇంక ప్రజలకు ఇవ్వలేదు. మీరు ఒక స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మీరు పెట్టిన సంతకాలన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి మేమైతే ఒక సమాజంలో ఒక తెలిసిన వ్యక్తిగా లేదా కొంచెం అవగాహన ఉన్న వ్యక్తిగా దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అధికంగా పరమైన సమస్య కాదు. అది ఒక పాలసీ మ్యాటర్. అలాగే డిఎస్సి, అలాగే అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అన్న క్యాంటీన్లు కూడా నాకు తెలిసి ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించేది ఇంతకుముందు, హరే రామ హరే కృష్ణ. దాన్ని కంటిన్యూ చేయండి, సంతోషం. అలాగే వృద్ధులకు పెన్షన్ 4,000 అన్నారు. ఆ 4,000 ఇవ్వడంలో చాలా హ్యాపీ. కానీ ఇచ్చేది వాళ్ళందరికీ పాత వాళ్ళకి ఇస్తారా, లేదా అందులో ఏమైనా మళ్ళీ కటింగ్లు ఏమి ఉంటాయి అనేది ప్రజల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది, ఒక అభిప్రాయం ఉంది. దాని మీద ప్రభుత్వం ఏం చెప్పలేదు. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి ఉంది, బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. బట్ అది మీరు అది లోతుగా ఆలోచన చేసి అలాగే క్యాబినెట్లో పెట్టి అది కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగైతే ప్రజల్లో ఇమ్మీడియట్గా ఇచ్చేయాలని ఆలోచన అయితే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. అలాగే ప్రభుత్వానికి చాలా ప్రయారిటీస్ ఉంటాయి. కేవలం ఇవన్నీ కాదు కదా, రాష్ట్రం మొత్తం హోల్ రాష్ట్రం 26 డిపార్ట్మెంట్ల మీద ప్రభుత్వానికి ఎంతో కొంత అభివృద్ధి మీద దృష్టి సారించాలి. సో
దానికి టైం ఇస్తారు ప్రజలు, అందులో నో డౌట్. నెక్స్ట్ మెయిన్ స్కిల్ డెవలప్మెంట్ ఉంది. అలాగే అన్ని రంగాల్లో కూడా నిపుణులు కొరత ఉంది. జనాభా అయితే 180 కోట్ల మంది ఉన్నాం, ఇక్కడ 5 కోట్ల మంది ఉన్నాం. కానీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్డ్ వర్కర్స్ లేరు ఈ రోజుకి. ఆ స్కిల్ వర్కర్స్ని తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటామనేసి ఒక సంతకం పెట్టింది కాబట్టి సంతోషము. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మా ప్రజాభిప్రాయ శాఖను తీసుకోండి. అలాగే సాంకేతిక నిపుణుల కమిటీ ఉంటుంది. అలాగే కేవలం మీరు అనుకున్నట్టు కేవలం బ్యూరోక్రట్స్ కానీ లేదా పొలిటీషియన్స్ కానీ మేధావులు ఉంటారు. వాళ్ళతో పాటు మనకు ఆపోజిట్ ప్రజల్లో కూడా అంతకు మించినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళ తాలూకు సలహాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా. పెన్షన్ పెంపుదల అయితే చేస్తూ సంతకం చేశారు, ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పని చేశారని మాకు చాలా చాలా ఆనందం. అతను ఇలా పెన్షన్ పెంచారని, మాకేదో మందుల ఖర్చులకి తినడానికి లేకపోయినా ఆ టైంకి అతను ఇలా పెంచారని మాకు ఎంతో ఆనందంగా, అతను గెలవాలనే మేము కోరుకున్నాం. అలా గెలవాలని కోరుకుని ఇప్పుడు కాదు, ఆఖరికి ఆ టీచర్లు కూడా డాన్సులు చేసేస్తున్నారు. ఆ గవర్నమెంట్ టీచర్లు కూడా, ఇంగ్లీష్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు అందరూ బాబు గారు గెలిచారని ఆనందంలో పొంగిపోతున్నారు. అన్నా క్యాంటీన్ లో ఎప్పుడైనా భోజనం చేశారా మీరు? చాలా ఇప్పుడు భోజనం చేశారా? సో ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మళ్ళీ వస్తున్నాయి, ఏమనిపిస్తుంది? చాలా ఆనందం, ఇంకా ఆనందం. ఎక్కడికి వెళ్ళినా ఒక 5 రూపాయలు ఇచ్చిన ఫోటో తీసి భోజనం పెట్టివారు. ఆ టైంకి అతనికి ఎంతో మేలు మేము రుణపడి ఉన్నాం. కానీ అతను ఇంత బాగా అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం లేకుండా చేసి, ఆ తర్వాత రంజాన్ వస్తే ఇది ఇచ్చేవారు, ఏంటి రంజాన్ తోఫా ఇచ్చారు. ఒకసారి కాదండి, తెలుగోళ్ళ పండగ వచ్చినప్పుడు తెలుగోళ్ళకి ఇచ్చేవారు, సాయిబులకి ఇచ్చేవారు. అలాగా మళ్ళీ సాయిబులకి రంజాన్ వస్తే ఇచ్చేవారు. ఇన్ని లేకుండా మేము చాలా బాధలు పడ్డాం. ప్రజలు టైటిల్ యాక్ట్ మీద చాలా మంది దాని బాగా వ్యతిరేకత ఉంది గత ప్రభుత్వం మీద. అది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకోవడం, దాన్ని చేస్తారని నమ్మకం ఉంది దాని మీద. ఈ రెండోది పెన్షన్స్ కూడా నిరుపేదలు ఏంటంటే పెరుగుతుంది కదా, పెన్షన్ పెంచిస్తాడు అనే నమ్మకం మీద వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే వెళ్ళారు ప్రజలు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పేదలకు 3 సిలిండర్లు, ఈ పెన్షన్స్, ఫ్రీ బస్సు, ఇవన్నీ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలకు 99% ప్రజలకు దగ్గరకు ఉండేవి, అన్నీ వాళ్ళకు వెసులుబాటు కలిగించేవి. వీటి ప్రభావం చాలా ఉన్నది. అది ఆయన చేస్తాడనే నమ్మకం ప్రజలకు వచ్చింది. అది కూడా మొదటి సంతకం అయితే డిఎస్సి పైన చేయడం జరిగింది. సో నిరుద్యోగులు ఎవరైతే బీఈడీ స్టూడెంట్స్ ఉంటారో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే గత 5 ఏళ్లలో ఈ హామీ అమలవుతుందని చెప్పి ఎదురు చూపులు చూశారు. కానీ ఈ అధికారం ఎప్పుడైతే కూటమి అధికారంలోకి రాగానో తొలి సంతకం డిఎస్సిపై చేయడాన్ని ఏమనుకుంటారు? ఇది హర్షించాల్సిన విషయం. ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఈయన చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మారు, విద్యార్థులు నమ్మారు, చేశాడు కూడా. అది 100% హర్షించాల్సిన విషయం. ఇది ఒక్క పోస్ట్ కూడా డిఎస్సి పోస్టులో తీయకపోవడం గవర్నమెంట్ చేసినటువంటి చాలా పెద్ద తప్పు. ఎంతోమంది లైబ్రరీల్లో చదువుకుంటూ, ఎంతోమంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు వచ్చి చదువుకుంటూ, చాలామంది హాస్టల్లో చదువుకొని వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా లేకుండా తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి డబ్బులతో, చాలినటువంటి డబ్బులతో ఇక్కడ చదువుకుంటే 5 ఏళ్ళు గడిచింది. ఈరోజు చాలా మంచి చెప్పారు, 16,600 పోస్టులు తీశారు. చాలా వరకు చాలా మంచి పోస్టులు తీశారు. ఇంకా 117 జీవో ఒకటి ఉందండి, అది ఒకటి రద్దు చేస్తే 30,000 పోస్టుల వరకు వస్తాయి. అది కూడా రద్దు చేస్తానని లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన క్రమంలో ఇప్పుడు 16,600 పోస్టుల వరకు తీయడం చాలా శుభసందర్భం. చాలామంది 200 పైగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఉంటే దాదాపుగా అన్ని అన్నా క్యాంటీన్లు కూడా మూసివేశారు. కొన్ని అన్నా క్యాంటీన్ని సచివాలయం కింద యూజ్ చేసి కూడా ఇప్పుడు వరకు రోజుకి 2,50,000 మంది తిండేవాళ్ళు. ఒక్కరు కూడా తిండి పెట్టకుండా గత 5 ఏళ్ళగా భవన నిర్మాణ కార్మికులు కానీ చాలామందికి అక్కడ తిండి లేకుండా ఉన్న సందర్భం. ఆనాడు 250 అన్నా క్యాంటీన్లు ఒకేసారి మూసివేసి ఈరోజు మళ్ళీ 250 అన్నా క్యాంటీన్లతో పాటు 500 అన్నా క్యాంటీన్ల వరకు తెరిచేటటువంటి క్రమం వచ్చింది. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను రిటైర్డ్ ప్రొఫెసర్ అండి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఎన్నికల వేళ చంద్రబాబు గారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారం 5 ఫైల్స్ మీద అయితే సంతకం చేశారు. మొదట డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారు. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్, అన్నా క్యాంటీన్స్, పెన్షన్ పెంపుదల, అలాగే స్కిల్ డెవలప్మెంట్. సో ఏమనిపిస్తుంది మీకు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇవన్నీ కూడా చాలా ప్రజలకు చాలా అవసరం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా అవసరం.
లేకపోతే మనకి ఏమవుతుందంటే ప్రజల్లో ఫస్ట్ మనం తీసుకుందాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి. దాని అసలు ఆ యాక్ట్లో ఏముందో ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు. కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందే మాడిఫై చేసామని కొంతమంది అంటారు. కానీ చూడటానికి ఎలా కనపడుతుందంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మనిషికి ఉన్న అధికారం, ల్యాండ్ మీద ఉన్న అధికారం కోల్పోతున్నాం అన్న భావం ప్రజల్లో ఏర్పడింది. ఏర్పడటం వల్లనే ఒక కారణం ఇవాళ ఇంత ల్యాండ్ స్లైడ్ వ్యక్తికి కారణం అంతా కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి చంద్రబాబు నాయుడు గారు చేసిన అలా ఏంటంటే ఈ ఎదవగూడెం అంతా ఎందుకు మొత్తం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పడేస్తున్నాను. రద్దు చేస్తే ఇంక అపోహలు ఉండవు, ఏమో ఉండండి. అదే దానివల్ల చాలా మంచిది, రైట్ టైం, రైట్ డెసిషన్. సో అదేవిధంగా డిఎస్సి పైన తొలి సంతకం అయితే చేయడం జరిగింది. అంటే ఏళ్ల తరబడి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వెయిట్ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? డిఎస్సి అన్నది ఏంటంటే చాలా మంది ఎస్పెషల్లీ ఆంధ్ర రూరల్ ఫోల్క్లో ఎక్కువ మంది ఈ డిఎస్సి మీద ఆధారపడి ఉద్యోగాలు అంటేనే డిఎస్సి పాపం మనకి ఏంటంటే అందరూ కూడా టీచింగ్ ట్రైనింగ్ అవ్వటం, రెడీ అవ్వటం. ఇది ఏమవుతుంది గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఏ విధమైన రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల అందరూ రిటైర్ అయిపోయి వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ పోతుంది. పిల్లలందరికీ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకో ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు ఒక డిఎస్సి ఉద్యోగాలే, గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఏమన్నా లేవు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2 5, 10 వస్తాయి, ఎప్పుడు వస్తాయో పోతాయో తెలియదు. ఇది మాత్రమే బల్క్ రిక్రూట్మెంట్ చేయగలిగిన పోస్టులు. అందువల్ల ఇది రూరల్ ఫోల్క్ని మనం తీసుకురావటం. 2 ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయటం కూడా అవసరం ఉంది మనకి. లేదా ప్రైవేట్ ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోతుంది ఎక్కడ పడితే అక్కడ. దాంట్లో ఎవడో క్వాలిఫైడ్ కాదు, అన్క్వాలిఫైడ్ టీచర్స్ తోటి డబ్బులు పోయేసి మరి చదువు తెచ్చుకున్నాం మనం అక్కడ. ఇక్కడ క్వాలిఫైడ్ పీపుల్తో తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ. అందువల్ల చాలా అవసరం ఇది. దీన్ని ఎంత తొందరగా ఈ ప్రక్రియ ముగించి అపాయింట్మెంట్ ఇస్తే అంత మంచిది. ఏ నాయకుడైనా లాస్ట్ 2 నెలలు చేద్దాం, లాస్ట్ 2 సంవత్సరాలు చేద్దాం, 3 సంవత్సరాలు చేద్దాం అనుకుని ఉంచేస్తారు. కానీ వచ్చి రాగానే ఫస్ట్ ఫైల్ 5 మీద సంతకం పెట్టారు. ఎప్పుడైతే ముందు ఎలక్షన్ ముందు చెప్పినట్టే చేశారు. చాలా ప్రజల మీద చాలా ఆనందంగా ఉన్నారు. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందులో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఒక 40% వరకు అందరూ గొప్ప వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు కష్ట కూర్చు కూలి చేసిన వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించుకున్నారు. ఒక గజం భూమో, 2 గజాల భూమో, 2 సెంట్ల భూమో సంపాదించుకు ఏదో కట్టుకుందాం. సిటీ వైజాగ్ అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వైజాగ్లో ఈ రోజుకి ఒక సామాన్య మానవుడు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంటే కొనుక్కున్నాడు, ఎంతో కష్టపడి ఏదో లోన్లు పెట్టుకొని ఆ కొడుకులు చేసి అదేది మిగిలించుకొని కొనుక్కుంటే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అది ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎటువంటి హక్కు ఉండదు హక్కుదారుడికి. అంటే కొనుక్కున్నవాడు కష్టపడి కూలి నాలి చేసి దాసి అని చేసినవాడికి ఎటువంటి హక్కు లేకుండా అది చాలా దారుణం అనమాట. యాక్చువల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చదువుకున్న వాళ్ళు కానీ ఆ టైటిల్ యాక్ట్ రాజ్యాంగంలో రాశారు. అది ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంది, ప్రతి ఆన్లైన్లో చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి పాయింట్కి ఎవడైతే కొనుక్కుంటున్నాడో ఒక్క నిమిషం ఆడికి హక్కు ఉండదు. 60% ఆడికి హక్కు లేదన్నమాట. ఆ ల్యాండ్ కొనుక్కోవడం అంతే, అంతవరకు ఆడికి హక్కు. రేపు పొద్దున ఇల్లు నాయదంటే ఇల్లు వెళ్ళిపోవడం బయటికి మనం. అలాంటి అండర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదే అగ్రికల్చర్ భూమి ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది రైతులు ఈ చుట్టుపక్కల చూసుకుని మన రాష్ట్రంలో చూసుకుని చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది తాత ముత్తలు కానీ భూమి, ఈ భూమి ఈ పేరు లేదు, ఆ పేరు ఉంది, ఈ పేరు అని చెప్పి చాలా నరకయాత్ర చూసారు రైతులు. కొన్ని రైతులు అయితే ఆత్మహత్య కూడా గుండెపోటు వచ్చి, ముసలి గుండెపోటు వచ్చి ఇది తాతలు కానీ భూమి నా భూమి కాదన్నాడు అని చాలా మంది గుండెపోటు చచ్చిపోయిన కూడా ఉన్నారు. కానీ ఏవి ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఏవి బయటకు రానివ్వలేదు. అది కూడా ఈ చేసిన వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చెప్పిందే వేదం అన్నారు. ఎందుకు ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఎగ్జాంపుల్ అది ఉంది. నాది ఎందుకు పలానా దగ్గర నాకు ల్యాండ్ ఉందండి, నేను 10 సెంట్లు కొనుక్కున్నానండి. అప్పుడెప్పుడో మా తాతయ్య గారు కొనుక్కున్నానండి. అది 10 సెంట్ల భూమి ఇప్పుడు సర్వే చేసిన తర్వాత అది 6 సెంట్లో ఉంది. మరి మిగతా 4 సెంట్లు ఆడికి వెళ్ళిపోయింది. అది చూపించాలి కదా, అది చూపించరాట. ఏమంటే మీరు ఇక్కడ 4 సెంట్లు ఉందని చెప్తున్నారు. మరి 4 సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను ప్రభుత్వానికి డబ్బులు కట్టే డిసిషన్ చేసుకున్నాను. మరి ఆ డబ్బులు ఎక్కడ? మరి ఆ డబ్బులు కట్టిన వాళ్ళు నాకు అది ఏమి చెప్పరాట. మీ దగ్గర అక్కడ 4 సెంట్లు ఉందండి, అది వేరే వాడి రికార్డులోకి 4 సెంట్లు వెళ్ళిపోతే ఆ సెంట్లు ఇప్పించాలి. అలా ఇప్పించరాడు. అంటే ఆడ దాంట్లో నా పక్క దాంట్లో 10 సెంట్లు ఉంది భూమి, కానీ 14 సెంట్లు చూపిస్తుంది. అది బాబు ఇది ఈ భూమి అని చూపించాలి, అది చూపించట్లేదు. ఏమంటే మీకు ఎలా ఉంది అలా ఉంది చెప్తున్నారు. అది జరుగుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం చాలా రద్దు చేయడం అనేది చాలా కామన్ పీపుల్కి
కామన్ పీపుల్కి చాలా ఇది ఆనందించే విషయం. ఎందుకంటే ఎంతైతే మనం కష్టపడుతున్నాం, ఎంతైతే దాచుకున్నామో అది మనకు రేపు ఉపయోగపడుతుంది. ఈ పెన్షన్ 3000 నుంచి 4000 చేశారండి. అది చాలా శుభసూచకం అండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చూడనటువంటి ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు బ్రతుకులు బతుకుతున్నారు. ఒక వయసు వచ్చేటప్పటికి వాళ్ళకంటూ ఒక దండ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. గతంలో చూడు 200 రూపాయల పెన్షన్ తీసుకున్న టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అది 200ది చంద్రబాబు నాయుడు ఆనాడు 1000 రూపాయలు చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా 2000 చేశాడు. ఆ తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పుల తర్వాత జగన్ గారు రావడం, ఆయన సంవత్సరానికి 250 రూపాయలు చెప్పి పెంచుకుని వెళ్ళాడు. అయినా కానీ ఈ రోజున ఈ వితంతులు కానీ, ఈ ఒంటరి మహిళలు కానీ, వృద్ధాప్యం కానీ, వికలాంగులకు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం ముందు ఏదైతే సూపర్ 6 అని ప్రకటించారో అందులో భాగంగా ఈ యొక్క పెన్షన్స్ పెంచే స్కీమ్ మాత్రం చాలా మంచి స్కీమే చెప్పాలండి. ఇప్పుడు 4000 రూపాయలు 7 నెలల్లో అందజేస్తాను అంటున్నారు అందరికీ. అది కూడా పెద్ద వయసు వాళ్ళకి ఇంటికి వెళ్ళేటట్టు చేస్తే అది చాలా మంచిదండి. ఎందుకంటే కొన్ని మంచి చెప్పుకోవాలి. తర్వాత ఈ మిగతా తక్కువ వయసు ఉన్నటువంటి వితంతులు కానీ ఆలేనంటే వాళ్ళు సచివాలయంకి వెళ్ళి తీసుకునే ఇబ్బంది లేదు. సో అవకాశం లేని వాళ్ళకి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తే చాలా మంచిదండి అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.